వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని 2020 వెంటనే ఉపసంహరించాలి. విద్యుత్ సవరణ చట్టం 2020 వెంటనే రైతుల పన్నులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులంతా కలిసి ఢిల్లీలో నగర వీధులన్నీ కూడా నిండిపోయింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చీమ కుట్టినట్టుగా లేదు. ఇంకా పైగా రైతుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. అయితే రైతులు ముక్కవని ధైర్యంతో ఈరోజు దేశంలో అన్ని చోట్ల నుండి కూడా రాజధానికి చేరుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో కూడా రేపు జరగబోయే 8వ తేదీ కూడా భారత్ బంద్ని పిలుపుయబోతున్నారు. ఆ పిలుపుని కూడా మేము కొనసాగిస్తాం. రేపు ఈ జరిగే పరిణామాలు కూడా భారతీయ జనతా పార్టీ దాని ప్రభుత్వము బాధ్యత వహించవలసిగా మేము కోరుతున్నాం. ఈరోజు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష సమితి పిలుపులో భాగంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రైతు లోకాన్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు కర్నూలు కలెక్టరేట్ దగ్గర ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక మరియు అనేక సంఘాలు కలిసి ఇక్కడ రైతుల మద్దతుగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. మోడీ ప్రభుత్వము నియంత్రణగా 3 వ్యవసాయ బిల్లులను రైతులే నడ్డివిడ్చడానికి తీసుకొని వచ్చింది. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం కూడా రైతులకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చింది. దీనివల్ల రైతులను కార్పొరేట్ చెట్లకు దారాదత్తం చేసి రైతులను బానిసగా చేసేటువంటి వ్యవహారాన్ని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ యొక్క విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రైతు ఉద్యమం సక్సెస్ అయ్యే వరకు, రైతు యొక్క వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే వరకు, కరెంట్ బిల్లు ఉపసంహరించుకునే వరకు ఈ యొక్క మా యొక్క ఉద్యమాన్ని రైతు యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేస్తామని చెప్తూ, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా రైతులందరూ పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా ఉద్యమిస్తూ ఉన్నారు. మొత్తం రైతులంతా కలిసి ఈ రైతుల యొక్క సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించకపోతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఉద్యమాల ద్వారా కూలవేయడానికి కూడా ఈ యొక్క మేము ప్రజా సంఘాలు కానీ అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్తూ ఈ విధంగా మీ యొక్క ప్రజాస్వామ్య పరిశ్రమ మీద పోరాటాన్ని కొనసాగిస్తున్నాం.